వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది మహానుభావులు పవన్ కళ్యాణ్ గారిని ఏమని కామెంట్ చేస్తున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా ఏ కార్యక్రమం చేపట్టినా స్వతహాగా చేయరంట, ఏదో ఒక డైరెక్షన్ ఉండాలంట. ఈ కామెంట్ చేసే ముందు ఒక్కసారి గురువింద గింజలాగా మన సంగతి చూసుకోవాలి కదా. సో మీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చేస్తారు? ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే, ఎలాగో సొంతంగా చెప్పలేరు, ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని తిన్నగా కూడా చదవలేరు. నట్లుగా బూతులుగా చదివి ఎన్నిసార్లు ట్రాలీకి గురవలేదు. సరే, ప్రభుత్వాన్ని నడిపారు కదా ముఖ్యమంత్రిగా, అప్పుడు ఎంతమంది సలహాదారులు ఉన్నారు? ఎవరి డైరెక్షన్ ప్రకారం నడిచారు? ఇప్పటికీ కూడా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీని నడిపిస్తాడనే టాక్ ఉంది కదా, అప్పట్లో ప్రభుత్వాన్ని కూడా నడిపేవాళ్ళని. సో పార్టీకి సలహాదారులు కావాలి, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఎన్నికల్లో గెలవాలంటే. ప్రభుత్వాన్ని నడపాలంటే వందల కొద్దీ, సో లక్షల జీతాలు పోసిన సలహాదారులు ఉండాలి. పేపర్ మీద స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని తిన్నగా కూడా చదవలేని పరిస్థితి. మళ్ళీ మనం వేరే